వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్ని గొప్ప సంఘటనలు జరుగుతున్నా, ఏం చేస్తున్నా వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది వల్ల, లేదు కొంతమంది రాజకీయ నాయకులు అని అనుకోవచ్చు, వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆ రోజు ఉన్నటువంటి ఆనందం మొత్తం అంతా కూడా ఆవిరైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి సంబంధించినవి. అందులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించినటువంటి దాంట్లో పరకామణి దీనికి సంబంధించి గతంలో సిఐడికి రికార్డులు సీజ్ చేయండి అని ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు చేయలేదు. దాని మీద పోలీసులు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసినప్పుడు గౌరవ హైకోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. డీజీపీ నిద్రపోతున్నారా? పోలీస్ శాఖని మూసేయాలి, మీకు ఏమాత్రం బాధ్యత లేదు, నిందితులకు మీరు సహకరిస్తున్నారు, మేము రికార్డుల సీజ్కి ఆదేశాలు ఇచ్చాం, ఆదేశాలను అమలు చేసేవారే సిఐడిలో లేరా? ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీని నిందించాలి. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. హైకోర్టు ఉత్తర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరు మీద తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హైకోర్టు డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలన్న ఆదేశాలను సిఐడి అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడం మీద మండిపడి రికార్డులను సీజ్ చేయాలని సిఐడి ఐజీని ఆదేశించామని, అయితే సిఐడి ఐజీ పోస్టే లేదు, అక్కడ ఖాళీగా ఉంది అంటూ అనుబంధ పిటిషన్ని మీరు దాఖలు చేయడం ఏంటి? డీజీపీ ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించింది. 19వ తేదీన ఆదేశాలు ఇస్తే అక్టోబర్ 6 దాకా మీరు ఏం చేస్తున్నారు అంటూ మండిపడింది. డీజీపీ నిద్రపోతున్నారా అని కూడా ప్రశ్నించింది. చిత్తశుద్ధి ఉండే ఐజీ లేకున్నా మరో అధికారి చేత తమ ఆదేశాలను పాటించేలా చేసేవాళ్ళని పేర్కొంది. ఓ కేసులో ఇదే కోర్టు సిఐడికి ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆదేశాలు అమలయ్యాయని కూడా గుర్తు చేస్తూ అప్పుడున్న ఐజీ పోస్ట్ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది, కోర్టు ఆదేశాలు అమలు చేయనప్పుడు పోలీస్ శాఖను మూసివేయాలి అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే విషయంలో పోలీసు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగానే నిందితులకు సహకరించినట్లుగా ఉందని, తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని కూడా వ్యాఖ్యానించింది. అయినా కూడా మీరు అంటే పోలీసులు చోద్యం చూస్తూనే ఉంటారని, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీస్ శాఖ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిపోయింది. ఐ రిపీట్, పోలీసు శాఖ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిపోయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి 72,000 విలువైన $900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించి తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో కేవలం రికార్డుల సీజుకు మాత్రమే ఆదేశాలు ఇచ్చామని, దర్యాప్తునకు ఇవ్వలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు రికార్డుల్ని సీజ్ చేయాలన్న ఆదేశాలను సిఐడిలో ఏ అధికారి అయినా అమలు చేసి ఉండొచ్చు అని చెప్పింది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో తాము పోలీసులు తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నామని, గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డులను కూడా జప్తు చేయాలి అని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ని ఆదేశించింది. వీటన్నిటినీ సీల్డ్ కవర్లో ఉంచి హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ద్వారా తమ ముందుంచాలని డీఐజీని ఆదేశించింది. తదుపరి విచారణ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. సో డీజీపీ నిద్రపోతున్నారా, మీ వ్యవస్థ అంతా మూసేయడం బెటర్ అని గౌరవ కోర్టు వారు ఇందులో వ్యాఖ్యానించారు. మరి నో కామెంట్స్ ఫ్రమ్ మై సైడ్ ఆన్ దిస్. కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు, వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు ఏంటి వ్యవస్థలు అనే దాని మీద మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.